డిఎన్ఏ ప్రతి జీవి నిర్మాణం డిఎన్ఏతోనే జరుగుతుంది. డిఎన్ఏ ఒక జీవిలో ఒకలా కోడై ఉంటుంది. జీవుల మానసిక, భౌతిక లక్షణాలను డిఎన్ఏ నిర్ధారిస్తుంది. డిఎన్ఏ అంటే ఏంటి? డిఎన్ఏ అంటే డీఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ వలె ముందు తరాల వారికి వాళ్ళ తల్లిదండ్రుల పోలికలు వస్తాయి. డిఎన్ఏలో మనకు సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది. ఉదాహరణకి మన ఎత్తు, రంగు లాంటి విషయాలు మన డిఎన్ఏ నిర్ధారిస్తుంది. డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో లక్షల కణాలు ఉంటాయి. అవి రోజు పుడుతూ చనిపోతూ ఉంటాయి. ఈ కణ కేంద్రాలలో న్యూక్లియస్లో డిఎన్ఏ ఉంటుంది. ఇదే న్యూక్లియస్ భాగాన్ని నియంత్రిస్తుంది. డిఎన్ఏలో ఏముంటుంది? నిచ్చెనాకారంలో ఉండే డిఎన్ఏలో క్రోమోజోములు ఉంటాయి. ఈ క్రోమోజోముల సంఖ్య ప్రతి జీవిలో వేరుగా ఉంటుంది. మనుషుల్లో అయితే ఒక కణంలో 46 క్రోమోజోములు ఉంటాయి. ఇందులో 23 తండ్రి నుంచి 23 తల్లి నుంచి వస్తాయి. పుట్టేవాడు ఆడో మగో చివరి జత క్రోమోజోములు 23వ జత ఇస్తాయి. డిఎన్ఏలో అనే రసాయనిక సమ్మేళనాలు ఉంటాయి. వీటినే ఏజీసీటీ అని కూడా పిలుస్తారు. ఈ డిఎన్ఏ అంతా ఏజీసీటీ కోడై ఉంటుంది. శరీర నిర్మాణ కణాల్లో డిఎన్ఏ మధ్యలో జీన్స్ ఉంటాయి. మనిషి డిఎన్ఏలో 20,000 నుంచి 40,000 జీన్స్ ఉంటాయి. కంటికి కనిపించని అంత కణంలో నిచ్చెన ఆకారంలో చుట్టుకొని ఉండే డిఎన్ఏ సుమారు 2 మీటర్లు ఉంటుంది. ఒక కణం 2 కణాలుగా విభజన జరుగుతున్నప్పుడు రెండో కణంలో ఉండే అదే డిఎన్ఏ నిర్మాణం జరుగుతుంది. కొన్ని రసాయనాలు, కిరణాల వల్ల, కాలుష్యం, పొగ త్రాగటం వల్ల డిఎన్ఏ పాడవుతుంది. శరీరంలో సెల్ఫ్ మెకానిజం వల్ల రిపేర్ అవుతుంది. ఇలా అవ్వకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. డిఎన్ఏలో 14 తరాల వరకు పూర్వీకుల లక్షణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డిఎన్ఏ గురించి కొన్ని నిజాలు. 1 గ్రామ్ డిఎన్ఏలో 215 పెటాబైట్ల డేటాను స్టోర్ చేయొచ్చు. అంటే 21 crores 50 lakhs జీబీలతో సమానం. అన్ని జీవుల్లో డిఎన్ఏ 90% ఒకేలా ఉంటుంది. మిగిలిన 10%లోనే జీవులకు సంబంధించిన ప్రత్యేక సమాచారం ఉంటుంది.